జగన్ సార్ వస్తుంది. జగన్ సార్ ఎందుకు కావాలి జగన్ సార్? జగన్ సార్ ఎవరికి అన్యాయం చేసాడు, చక్కగా అందరూ బాగా పథకాలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడుగా. ఇంటికి కాటు మీద బియ్యం తెచ్చిస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు, మళ్ళీ ఇదేంటిది డ్వాక్రా ఇవన్నీ లోన్లు ఇస్తున్నాడు. మళ్ళీ 18,000 వాళ్ళకి 17,000 ఎంతో 18,000 ఎంతో చిల్లరిస్తున్నాడు. బాగా చేస్తున్నాడు అండి. ఎవరికి అన్యాయం చేశాడు? వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాడు. మీ ఇంట్లో ఏం పథకాలు లబ్ధి పొందారు మీరు? మాకు మేము ఒక్క పథకం కూడా తీసుకోలేదు. మా ఆవిడకి పోయిన సంవత్సరం 46 ఏళ్ళు నిండితే ఒక పథకం వచ్చింది అంతే. మా పిల్లలు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. అమ్మాయి ఎంఎస్సీ అయిపోయింది, పెళ్లి చేసేసాను. ఇంకా అమ్మాయికి ఏం లేవు పథకాలు. మా ఇంట్లో ఏం పథకాలు రావట్లా. జనాలు పనులు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? పనులు ఎప్పుడైనా అంతే ఉండేదేనండి. ఇది ఇప్పుడైనా ఉండేదే. ఇప్పుడు 20 రూపాయల టమాటా అప్పుడు కొంటున్నాం, 120 రూపాయల టమాటా అయినప్పుడైనా కొంటాం. 20 రూపాయల టమాటా అప్పుడు ఏమో ఎవరేం చెప్పరు. 120 రూపాయల టమాటా అయితే గోల్ చేస్తారు ఒక నెల 2 నెలల సీజను. ఉల్లిపాయలు ఉంది ఇవాళ 40, మొన్నటిదాకా 30, 20 కూడా వచ్చారు. 100కి 5 కేజీలు కూడా ఇచ్చారు. ఒకరోజు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఉంది అంతే. అది మీరైనా సరే ఇంటర్వ్యూ చేసే మీరైనా మీకు సీఎం ఇస్తే మీరు కూడా సరిగ్గా చేయలేరు ఒక్కరోజు కూడా. ఎవరైనా అంతే. లోటుపాట్లు జరుగుతుంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా. మంగళగిరికి ఏం కావాలనుకున్నారు ప్రస్తుత అభివృద్ధి? మంగళగిరి అభివృద్ధి ఆర్కే బ్రహ్మాండంగా చేశాడు. మెయిన్ రోడ్లు వేసాడు, లైట్లు పట్టపగల్లా ఉంది. మెయిన్ రోడ్డు డెవలప్ చేస్తాడు బాగానే. ఎవరు వచ్చి నీకు అంతే. డ్రైనేజీ బాగా చేశాడు. పానకాల గుడి డెవలప్ చేశాడు. బాగా చేస్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ బాబు వస్తానున్నారు. రాదు సార్, నాంచిన రాదు. ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నంత దమ్ము ఆయన దగ్గర లేదు కండి. ఆయన సరిగ్గా మాట్లాడటమే రాఘవేంద్రరావు దగ్గర ట్రైనింగ్ తీసుకొని మాట్లాడతాడు. నేను ఎగతాలి కదండి, నిజంగానే చెప్పేది. డైరెక్టర్ రాఘవేంద్రరావు ఉన్నాడు చూడండి, సినిమా డైరెక్టర్. ఆయన దగ్గర 3 నెలలు 4 నెలలు నేర్చుకుంటాకి వెళ్ళాడు. ఆయనకి ఏం అనుభవం ఉంది? అసలు మంగళగిరిలో ఇచ్చారు మన సీటు. గంచిరంజీవి గారికి ఇస్తే 12 ఓడిలతో గెలిచేవాడేమో. ఆయనకి 4,000 చిల్లర తేడా వచ్చి రాలేదు మెజార్టీ. అది ఇప్పుడు ఫైనల్ పార్టీలు పక్క పెడతాం. చంద్రబాబు గురించి ఎవరుగా మాట్లాడారు కాబట్టి పెద్ద మంచి దమ్మున్నాడు. చంద్రబాబు నాయుడిని ఈ వయసులో కేసులో అరెస్ట్ చేయడం తప్ప అంటారు కదా మీరు. ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేసే హక్కు గవర్నమెంట్కి ఉంది. జగన్ అస్తమయం ఏది లేదు ఇందులో. ఆయన మామూలుగా చేసిన తప్పులకి అరెస్ట్ చేశాడు. అది ప్రూఫ్ ఉంటే శిక్ష పడిద్ది. ప్రూఫ్ లేకపోతే బెయిల్ మీద వచ్చేస్తాడుగా. మామూలుగా చంద్రబాబు నాయుడు పనితీరు మంచివాడే, బాగా మేధావి. చంద్రబాబు నాయుడు మేధావే. వాళ్ళ అబ్బాయి పనికిరాడు సీఎం క్యాండిడేట్గా. చంద్రబాబు నాయుడు ఓకే కానీ సీఎం మటుకు నెక్స్ట్ జగన్ అవుతాడు. తగ్గుతాయి సీట్లు. 151 వచ్చినాయి కదా మొన్న. ఈసారి తగ్గినా సరే 88, 90 వచ్చినా సీఎం ఆయనేగా. మొత్తం అన్నీ తీసేసేయండి. ఒంగోలు తీసేయండి, బాలినేని శ్రీనివాసు, లేదా మంగళగిరి ఆర్కే తీసేయండి. అన్నీ తీసేసినా 80, 90 వస్తాయి ఇక మినిమం గట్టి క్యాండిడేట్లు. అది నా అంచనా, నా అభిప్రాయం. అది ఒక్కొక్క మనిషి అభిప్రాయం ఒకటి ఉంటుంది, వ్యక్తిగత అభిప్రాయం. నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు ఈసారి 5 సంవత్సరాలు. తర్వాత సంగతి మరి బాగా చేస్తే ఉంటాడు, లేకపోతే పోతాడు, అది చెప్పలేము. Like and subscribe Eagle Media Works.